ఈరోజు బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ అందరినీ ఎమోషనల్ చేయడానికి ఒక టాస్క్ ఇచ్చారు. అదేంటంటే హౌస్లో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ ఫ్యామిలీస్ నుండి ఒక్కొక్క గిఫ్ట్ వస్తుంది. కానీ 5 మెంబర్స్ మాత్రమే గిఫ్ట్ని తీసుకోవాలి, మిగతా వాళ్ళందరూ సాక్రిఫైస్ చేయాలి. ఇద్దరిద్దరికి వచ్చిన గిఫ్ట్స్ని ఒక చోట పెడతారు. ఎవరికైతే గిఫ్ట్స్ వచ్చినాయో ఆ ఇద్దరు అక్కడికి వెళ్ళి నుంచోవాలి. నుంచిన తర్వాత వాళ్ళ చేతిలో కొన్ని లాలీపాప్స్ పెడతారు. వాళ్ళిద్దరు కారణాలు చెప్పాలి ఆ గిఫ్ట్ తీసుకోవడానికి ఎవరు అర్హులు అని చెప్పేసి. సో ఎవరు చెప్పిన కారణానికి ఇంకొకరు బాగా కన్విన్స్ అవుతారో ఒకరి చేతిలో నుంచి ఇంకొకరికి లాలీపాప్స్ ఇచ్చేస్తూ ఉంటారు. అలా ఇద్దరికి రీజన్స్ అన్ని అయిపోయిన తర్వాత ఎవరి చేతిలో అయితే ఎక్కువ లాలీపాప్స్ ఉంటాయో వాళ్ళే ఆ గిఫ్ట్ని తీసుకోవాలి. ఇంకొకళ్ళు ఖచ్చితంగా సాక్రిఫైస్ చేసి తీరాలి. కానీ ఇక్కడ వచ్చిన ఒక ట్విస్ట్ ఏంటంటే అక్కడ ఉన్న ప్రతి గిఫ్ట్ చాలా ఎమోషనల్ అయింది. ఎందుకంటే ముందు అభయ్కి నిఖిల్కి వాళ్ళ ఇంటి నుండి గిఫ్ట్స్ వచ్చాయి. అందులో అభయ్కి వాళ్ళ నాన్నగారి వాచ్ వచ్చింది. అలాగే నిఖిల్కి వాళ్ళ అమ్మగారు షర్ట్ పంపించారు. ఇక్కడ ఎమోషనల్ థింగ్ ఏంటంటే అభయ్ నవీన్ వాళ్ళ నాన్నగారు చనిపోయారు. అభయ్ డైరెక్టర్ అవుదాం అనుకున్నాడు, అయ్యాడు కూడా. కానీ అభయ్ తీసిన సినిమాని చూసిన వారం రోజులకే వాళ్ళ నాన్నగారు చనిపోయారు. అభయ్కి ముందు నుండి వాళ్ళ నాన్నగారు అంటే చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండేది. అలాంటిది ఇప్పుడు అభయ్కి వాళ్ళ నాన్నగారు వాచే గిఫ్ట్గా పంపారు. ముందు నిఖిల్ తనకు వచ్చిన గిఫ్ట్ని తీసుకుందాం అని చెప్పి అనుకున్నాడు. కానీ అభయ్ వాళ్ళ నాన్నగారు లేరు అన్న విషయం తెలిసాక నిఖిల్ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయి, అరే అభయ్ నువ్వు తీసేసుకోరా అని చెప్పేశాడు అభయ్కి. కానీ అభయ్ అండ్ నిఖిల్ ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్. బిగ్ బాస్ రూల్స్ ప్రకారం ఆ వాచ్ని హౌస్లో పెట్టుకుని తిరగకూడదు. ఎందుకంటే హౌస్లో ఉండే వాళ్ళకి టైం అనేది తెలియకూడదు కాబట్టి. ఆ విషయాన్ని అభయ్ చాలా స్మార్ట్గా ఆలోచించి, అరే మామ ఆ వాచ్ని నేను చూసినా సరే ఇక్కడ పెట్టుకోలేను కదా, కనీసం అమ్మ ఇచ్చిన షర్ట్ తీసుకుంటే నువ్వు డైలీ వేసుకుని తిరగగలవు, అప్పుడప్పుడు వేసుకోగలవు, సో నేను తీసుకోనరా నువ్వే తీసుకో అని చెప్పేసి ఒకరికొకళ్ళు ఇద్దరి మీద ఉన్న లవ్ని ఎఫెక్షన్ని చూపించుకున్నారు. చివరికి అలా ఇద్దరు ఒకరినొకరు పట్టుకుని ఎమోషనల్ అయిపోయారు. సో వాళ్ళిద్దరిలో ఎవరు ఫైనల్గా గిఫ్ట్ తీస్తున్నారు అనే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.